కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఎన్నాళ్ళు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులను విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బుర్గుల రామకృష్ణరావు భవన్లో ఉదయం 11:30 విచారణ ప్రారంభమైంది. మేడిగడ్డ బ్యారేజీ, కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సిపిజే నేపథ్యంలో గత ఏడాది మార్చిలోనే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వ న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ ను సైతం పూర్తి చేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు మీడియా కమిషన్లోని ఇంజనీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. నేడు కేసీఆర్ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారా, లేక కేవలం కమిషన్ అధికారుల వరకే పరిమితమై ఇన్ కెమెరా విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.